Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఉప ఎన్నికల్లో పోటీపై అన్నామలై క్లారిటీ ఇచ్చారు. బై ఎలక్షన్ బరిలో ఉంటారనే ప్రచారానికి చెక్ పెట్టారు. బలమైన పునాది వేసుకునే బరిలోకి దిగుతానని కూడా అన్నామలై స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉంటానని హింట్స్ ఇచ్చారు. బలగాలు బలమైన పునాది లేకుండా ఎన్నికల బరిలోకి దిగకూడదని అన్నామలై చెప్పారు. వి ది లీడర్స్ అనే సామాజిక సంస్థను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడతానని కూడా అన్నామలై చెప్పారు. ఇటీవల పొల్లాచిలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సభ విజయవంతమని కూడా అన్నామలై చెప్పారు. అన్నామలై కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, తమిళనాట అన్నామలై ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన వి ద లీడర్స్ సంస్థను స్థాపించడం కావచ్చు, దానికి వచ్చినటువంటి అనూహ్య స్పందన, పొల్లాచిలో ఆయన నిర్వహించినటువంటి సభకు వచ్చినటువంటి అనూహ్య స్పందన చూస్తున్నాం మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా. ఏంటి రాజకీయ అంశానికి సంబంధించి బలమైన పునాది తర్వాతే ఎన్నికల్లోకి నేను వస్తాను, ఉప ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు, క్యాడర్ కావచ్చు పార్టీకి సంబంధించి విధి విధానాలు అన్ని స్ట్రాంగ్ గా ఏర్పాటు చేసుకున్న తర్వాతే నేను వస్తాను. అనూహ్యమైనటువంటి స్పందన. భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆ స్థాయిలో స్పందన లేదు అని కూడా కొంతమంది సన్నిహితులు చెప్తున్నారు. ఏంటి, ఏ విధంగా చూడాలంటారు ఈ పరిణామాన్ని? మురళి, ఇక్కడ అంటే అన్నామలైకి సంబంధించి తమిళనాడులో బీజేపీకి హైప్ తీసుకొచ్చినటువంటి నాయకుల్లో అన్నామలై ముందుంటారు. ముందు నుంచి కూడా అక్కడ రాజకీయంగా అంటే ఉత్తరాది పార్టీలకు సంబంధించి ప్రాధాన్యత ఉండదు. అదేవిధంగా అంటే కాంగ్రెస్ ఉన్నప్పటికీ కూడా డిఎంకే నీడలో అక్కడ రాజకీయం చేయడమే తప్ప ఎక్కడ కూడా జాతీయ పార్టీలు అక్కడ ప్రభావం చూపించలేవు అనుకునేటువంటి సమయంలో యువతలో, ముఖ్యంగా ఈ నేటి తరం యువతకు సంబంధించి జెన్జీకి సంబంధించి అన్నామలై చాలా పగడ్బందీగా ఒక పక్క ప్లానింగ్ ప్రకారం పార్టీని విస్తరించడంలో గానీ, పార్టీని యువతలోకి తీసుకెళ్లడం గానీ, హిందుత్వవాదాన్ని బలపరచడంలో గానీ, అంటే సాధారణంగా మనందరం కూడా బీజేపీ నాయకులు అనగానే చాలా మంది విషయాలు చాలా మందికి ఉండేటువంటి అభిప్రాయం, చాలా మంది సబ్జెక్ట్ లేకుండా కేవలం మతం ఆధారంగానే మాట్లాడుతూ ఉంటారు, మతం ఆధారంగానే ప్రచారాలు చేస్తూ ఉంటారు అనేటువంటి విమర్శలు ఉండేవి. కానీ అన్నామలై విషయంలో మాత్రం ఇది కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉండేది. ఆయన ఖచ్చితంగా ఏది మాట్లాడినా సరే సబ్జెక్ట్ పరంగానే ఉంటుంది అనేటువంటి ఒక ఇది తీసుకొచ్చారు. కాబట్టి అక్కడ యువతలో ఆయన క్రేజ్ వచ్చింది. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి, తమిళనాడు జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి అన్నామలై పోటీ చేస్తారు, బీజేపీ ఆయనకు కీలక పదవి అంటే కీలక స్థానాన్ని కట్టబెట్టేటువంటి అవకాశం ఉంది. అలాగే ఎంపీ ఎన్నికలకు సంబంధించి కూడా, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా ఇవే అంచనాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ అన్నామలై సంబంధించి అటు బీజేపీ అధిష్టానం కొంత అంటే దూరం పెట్టడం, ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ఈ తరుణంలోనే ఆయన బీజేపీకి రాజీనామా చేసి ఆ తర్వాత ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే సొంత పార్టీ పెడతారనేటువంటి ప్రచారం జరిగింది. కానీ అలా కాకుండా ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి పోరాటం విషయంలో చాలా జాగ్రత్తగా, ఎక్కడా కూడా అంటే గతంలో జరిగినటువంటి తప్పులు జరగకుండా ప్రజల్లోకి వెళ్లే విధంగా, అంటే రేపొద్దున ఏ పార్టీలోకైనా నేను వెళ్ళొచ్చు, అంటే నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల తరఫున పోరాడతాననేటువంటి సిగ్నల్స్ ని, ప్రజా వ్యతిరేక ఉద్యమాలను నిర్మిస్తాననేటువంటి సిగ్నల్స్ ఆయన ఇచ్చారు. కాబట్టి ఇది చాలా మంచి సిగ్నల్ గానే, మంచి సిగ్నేచర్ గానే మనం చూడొచ్చు. కాబట్టి భవిష్యత్తులో తమిళనాట జరగబోయేటువంటి రాజకీయ మార్పులకు సంబంధించి, తమిళనాడులో చోటు చేసుకోబోయేటువంటి కొన్ని కీలక పరిణామాలకు సంబంధించి ఇప్పుడు వి ద లీడర్స్ అనేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో, అనేటువంటి ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, అది కంపల్సరీ కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నేటి తరాన్ని ఆయన కంపల్సరీ అంటే ఆయనకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానంతో వాళ్ళు ఆకట్టుకునేటువంటి పరిస్థితి కనపడుతోంది. భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికన్నా ఇంకా ఆదరణ పెరిగింది అన్నామలై అనడానికి పొల్లాచిలో నిర్వహించినటువంటి సభ ఒక ఉదాహరణగా నిలుస్తుంది అనేటువంటి మాట. అంటే దీనికి సంబంధించి కూడా పర్టికులర్ గా భారతీయ జనతా పార్టీ మూలాలు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రోజు భారతీయ జనతా పార్టీ పంచనే ఉంటారు అనే దాని నుంచి బయటకు రావడానికి అన్నామలై బాగా ట్రై చేస్తున్నారు. సభలు సమావేశాల్లో వ్యక్తిగతంగా కావచ్చు తన ఉద్దేశాలని, తన భావాల్ని చెప్పడానికి ట్రై చేస్తున్నారు. దాంట్లో నుంచి బయటకు రావడానికి, జనం ఆలోచన నుంచి కూడా దాని నుంచి బయటికి తీసుకురావడానికే అన్నామలై ఎక్కువగా కామెంట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఏంటి, దాన్ని ఎలా చూడాలంటారు? ఇక్కడ అన్నామలైకి సంబంధించి మనం ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అన్నామలై అనే కాదు, తమిళనాడులో ఎవరు రాజకీయం చేసినప్పటికీ కూడా బీజేపీకి అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు గాని, రాజకీయ పార్టీలు గానీ అక్కడ మనుగడ సాగించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు అన్నా డిఎంకే పరిస్థితి, అన్నా డిఎంకేకి పళనిస్వామికి చాలా మంచి ఇమేజ్ ఉంది. కానీ అక్కడ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి ఏమైంది, బీజేపీ వర్సెస్ అంటే రేపొద్దున డిఎంకే, అన్నా డిఎంకే గెలిచినప్పటికీ కూడా
ఇక్కడ ప్రభావం మొత్తం పెత్తనం మొత్తం కూడా బీజేపీ చేస్తుంది, ఉత్తరాది పెత్తనం వచ్చేస్తుంది, హిందీ భాష పెత్తనం వచ్చేస్తుంది అనేటువంటి సిగ్నల్స్ తమిళ ప్రజల్లోకి వెళ్ళినాయి. కాబట్టి ఇప్పుడు అన్నాడీఎంకే కంపల్సరీ ఆ నీడ నుంచి బయటికి రాగలిగి, ఆ బీజేపీ కాషాయ జెండా నీడలో నుంచి ఆయన కనుక బయటికి రాగలిగి రాజకీయం చేయగలిగితే, లేదు అని అంటే ప్రజలను ఆకట్టుకోగలిగితే అది చాలా అడ్వాంటేజ్ అవుతుంది. దాని ప్రభావం అనేది సుదీర్ఘ కాలంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ రాష్ట్రాల్లో బీజేపీ అనగానే కొంత ఏదో ఓకే అంటే ఇప్పుడు ఏదో అండి తెలుగుదేశం పార్టీతోనో లేదా ఇంకో పార్టీతోనో కలిసి వెళ్తే వాళ్ళకి ఏదో ఒక ఇమేజ్ ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు గెలిచేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇక్కడ కొంత ఈ ప్రాంతీయ అభిమానం విషయంలో కాస్త తమిళనాడు కంటే కొద్దిగా వెనకబడి ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి తమిళనాడులో మాత్రం తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కావచ్చు, రాజకీయాలకు సంబంధించి, ఎన్నికల్లో పోటీకి సంబంధించి ప్రతి అంశంలో అన్నామలైకి బాగా క్లారిటీ ఉంది అనడానికి పొల్లాచి సభలో వచ్చినటువంటి ఆ రెస్పాన్స్ కూడా ఒక ఎగ్జాంపుల్. కంపల్సరీ అది మనం అనుకోవచ్చు. ఎందుకంటే పొల్లాచికి అంటే యువతను ఆకట్టుకునే విషయంలో అన్నామలై తోపు. అంటే మన మాస్ భాషలో చెప్పాలంటే అతను ఖచ్చితంగా తోపు అనే చెప్పుకోవచ్చు ఈ విషయంలో. కాబట్టి ఇక్కడ భవిష్యత్తులో ఆయన ఇప్పుడు నేను ఇందాక చెప్పబోతున్న అంశం కూడా బీజేపీ నుంచి కనుక ఇంకా ఆయన ఇంకా పూర్తిగా బయటకు వస్తే ఆదరణ అనేది తమిళ భాషాభిమానుల్లో కాదు, అక్కడ ప్రాంతీయ అభిమానం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళలో ఆయన మీద ఇంకా ఆదరాభిమానాలు కానీ లేదంటే ఆయన మీద పెరిగేటువంటి అభిమానం కానీ మరో లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ అన్నామలైకి సంబంధించి ఆయన వీలైనంత త్వరగా ఇంకా ఆ ముద్రను కనుక చెరిపేసుకోగలిగితే అది ఇంకా అప్పుడు పొల్లాచి సభ కేవలం దాని ఏమంటే గ్లిమ్స్ లాంటిదే. కానీ ఇంకా ఫ్యూచర్ లో టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, ఇంకా సినిమా ఉంది, చాలా ఉంది. కాబట్టి ఇక్కడ దానికి సంబంధించి చాలా జాగ్రత్తగా కనుక ఆయన చేసుకోగలిగితే మాత్రం అది సూపర్ హిట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఆయన తీసుకొచ్చినటువంటి కాన్సెప్ట్. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద అన్నామలై పొల్లాచిలో నిర్వహించినటువంటి సభ సక్సెస్ అవడమే కాదు, దీనికి సంబంధించి ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ అయితే ఆయన ఇచ్చారు. బై ఎలక్షన్ బరిలో ఉంటారనేటువంటి ప్రచారానికి ఆయన చెక్ పెడుతూ ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ బలమైనటువంటి పునాది వేసుకున్న తర్వాతే నేను బరిలోకి దిగుతాను, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉంటాననేటువంటి హింట్ అయితే ఆయన ఇచ్చారు. ఒక 5 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి డెఫినెట్ గా ప్రజల్లోకి బలంగా వెళ్ళటానికి వివిధ లీడర్స్ ఎలాగో దోహదపడుతుంది. ప్రజల్లోకి వెళుతూ ఉంటే ఆ స్పందన కావచ్చు, లేకపోతే అన్నామలై ఇంకా భారతీయ జనతా పార్టీ నీడలోనే ఉన్నారు, ఏదో ఒక రోజు అన్నామలై భారతీయ జనతా పార్టీ వైపే వెళతారు అనేటువంటి దాని నుంచి ప్రజల్లోంచి బయటకు తీసుకురావడం, అలాగే అన్ని నియోజకవర్గాల్లో తమిళనాట జెన్జీ నే టార్గెట్ చేసుకోవడం. విజయ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు అంటే జెన్జీనే టార్గెట్ చేసుకున్నారు కాబట్టి ఆయన వచ్చారు. ఇప్పుడు అన్నామలై టార్గెట్ కూడా అదే అని అయితే స్పష్టంగా తెలిసిపోతుంది. కొన్ని అంటే దాదాపు 50-60 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సాంప్రదాయ పార్టీల ఉనికి కనుమరుగయ్యేటువంటి ప్రమాదం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. చూడాలి అన్నామలై ప్రభావం రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుందనేది. ఒక్క మాటతో మాత్రం క్లియర్ గా చెప్పారు, బలమైన పునాది. మరి ఆ బలమైన పునాది ఏ స్థాయిలో వేస్తారనేదే ప్రస్తుతానికి ఒకంత చర్చనీయాంశం.